రైతులారు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 11వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యములు అబ్రహామునకు దాచెదన. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, అబ్రహాము మరి సింధూరు వృక్షం కింద ఉన్నప్పుడు గుడారంలో మరి వెండవేళ మరి దూతలు వచ్చినప్పుడు, దేవుని దూతలు వచ్చినప్పుడు, లేకపోతే వారు మరి ఆహారం భుజించిన తర్వాత వెళ్ళిపోతూ మరి శారమ్మని ఆస్వాదించారు. వారు వెళ్ళిపోతూ మరి సొదొమ గొమొర్రా వైపు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ పట్టణంలో చేయబోతున్నటువంటి ఆ పని విషయంలో మరి అబ్రహాంతో కూడా చెప్పాలి. అబ్రహాము తనకి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాంతో కూడా ప్రతి విషయం కూడా చెప్పాలని ఒక ఆలోచన కలిగి మరి ఆ విషయం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మాట ఇది, యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాస్యతనా అంటాడు. అయితే దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు, ఈ 2011వ నెలలో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి కాకపోయినా మరి దేవాది దేవుడు చేసే కార్యములు గొప్పవి. ఆయన మన ఎడల చేసే కార్యాలు గొప్పవి. ఈ 11వ నెలలో మరి దేవుడు మరి ఏ సంగతి గురించి అయితే ఆలోచన చేసి ప్రార్థిస్తూ ఉన్నావో, ప్రభువుని అడుగుతూ ఉంటున్నావో, ఆ సమయం గురించి ఎదురు చూస్తూ ఉంటున్నావో, దేవుడు ఈ నెలలో ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. గొప్ప కార్యములు మీ ఎడల, మన ఎడల గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు అదంటాడు. కాబట్టి ఆయన చేసే కార్యాలు మనకి దాచేవాడు కాదు. ఆయన ఏ విషయంలో అయితే మనం ప్రార్థిస్తూ ఉన్నామో దాన్ని విడుదల చేసే గొప్ప తండ్రి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి, అబ్రహాముకి మరుగు చేయలేనటువంటి వాడిగా నీ ఉన్నావు. మా జీవితంలో కూడా ప్రభు అనేకమైన కార్యముల కోసం మీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఈ నెలలో గొప్ప విడుదల మీరు ఇచ్చి గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు. ఏ బిడ్డలైతే ఏ విషయంలో అయితే నీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నారో అటు విషయంలో గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. నేను ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభా మీరే తోడుగా నడిపించండి, అన్ని విషయాలు కూడా సహాయం చేయండి. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకుల అధికారులు మంచి వంతరం పడతండి, సరిహద్దుల సైనిక మంచి వంతరం పడతండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి. ప్రభా యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకుని ప్రభు దీవించండి. ప్రభా తండ్రి యేసునికి వందనాలు తండ్రి. ప్రభా చదువుకునే బిడ్డలకు కూడా జ్ఞానం ఇచ్చి నడిపించండి. ప్రభా మరి పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పండి. ప్రభా మా దేశపాడి పడినంతను మీరు ఆశ్రయించి జీవించినాను. ప్రభా ఇగో తన హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చెందండి. నేను ప్రభా రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. నేను వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భించే సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేసి ప్రభా ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్.